చేతులు కడుక్కోవడం వల్ల కొన్ని వేలాది ప్రాణాలు నిలబడ్డాయి. అదెలా అంటే 1800 కాలం యూరోప్‌లోని ఒక పెద్ద హాస్పిటల్. బిడ్డ పుట్టిన వెంటనే చాలామంది తల్లులు చనిపోతున్నారు. డాక్టర్లు ఏమనుకున్నారో తెలుసా? ఇది దేవుడిష్టం. ఇది సహజం. కానీ ఒక డాక్టర్ మాత్రం అలా అనుకోలేదు. ఆయన పేరు ఇగ్నాడ్ సెమెల్వైస్. అతను ఒక షాకింగ్ నిజం గమనించాడు. పోస్ట్‌మార్టం చేసిన అదే చేతులతో డాక్టర్లు డెలివరీలు చేస్తున్నారు. 1800 కాలంలో డాక్టర్లకు జర్మ్స్ అనే కాన్సెప్ట్ తెలీదు. సో డాక్టర్లు ఉదయం మృతదేహాలపై పోస్ట్‌మార్టం చేసేవారు. చేతులు కడగకుండా నేరుగా డెలివరీ వార్డుకు వెళ్ళేవారు. వాళ్ళకు కనిపించలేదు, కానీ మృతదేహాల నుండి వచ్చిన బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీల శరీరంలోకి వెళ్ళిపోయేవి. డెలివరీ తర్వాత కొన్ని గంటల్లో జ్వరం, తీవ్రమైన ఇన్ఫెక్షన్, రక్తంలో ఇన్ఫెక్షన్, కొన్ని రోజుల్లోనే మరణం. ఆ కాలంలో కొన్ని హాస్పిటల్స్లో 10% నుంచి 30% వరకు తల్లులు చనిపోయేవారు. దీన్ని పర్పురల్ ఫీవర్ అంటారు. దీన్ని గమనించి ఇగ్నాడ్ సెమెల్వైస్ క్లోరిన్ నీటితో చేతులు కడగమని చెప్పాడు. చేతులు కడగడం ప్రారంభించిన తర్వాత మరణాల రేటు 18% నుంచి 1% పడిపోయింది. ఇది ఒక మెడికల్ మిరాకిల్ లాంటిది. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.